సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో గండాలయపేటలో ఒక మైనర్ గాల్ కిడ్నాప్ జరిగిందనే ఇన్సిడెంట్ మీద మాకు ఎర్రంశెట్టి సౌజన్య అని మైనర్ గాల్ యొక్క మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు రిపోర్ట్ తీసుకుని దాని మీద కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా మా విచారణలో రవితేజ అనే ఒక కుర్రవాడు ఆ మైనర్ గాల్ని ఇంటికి తీసుకొచ్చి అతని యొక్క స్నేహితులు ఒక 8 మంది కలిసి బైక్ మీద వచ్చి మైనర్ గాల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ మైనర్ గాల్ని ఈరోజు ఉదయం 11 గంటలకు తుళ్ళూరులోని సెక్రటేరియట్ ఏరియాలో ఆమెను సెక్యూర్ చేసుకోవడం జరిగింది. తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ఆ నేరంలో పాల్గొన్న నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు మా పోలీస్ స్టేషన్లో ఒక అతను ఉన్నారు, మిగతా వారు విజయవాడలో ఉన్నారు. ఆ విజయవాడలో వాళ్ళని సెక్యూర్ చేయడం జరుగుతుంది. మొత్తం 9 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో మైనర్ గాలి యొక్క తీసుకెళ్లిన అబ్బాయి మెయిన్ ఈ అమ్మాయితో లవ్ అఫైర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. ఈ అమ్మాయిని మైనర్ గాల్ని తీసుకెళ్ళటం నేరం కనుక 12 పోస్కో కింద కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో చొరబడి వాళ్ళ మదర్తో మిస్బిహేవ్ చేశారు కాబట్టి దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది. ఇంట్లోకి చొరబడటం నేరం కాబట్టి 448 నేరం కాబట్టి కేసు కట్టింది. వీళ్ళు లవ్ అఫైర్ ఉండటం కారణంగా ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే రవితేజ అనే కుర్రాడు ఉన్నాడో ఆ కుర్రాడు వాళ్ళ యొక్క స్నేహితులను తీసుకొని ఆ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. ఆ అబ్బాయి రవితేజ మీద అయితే మా పోలీస్ స్టేషన్ ఎలాంటి కేసులు లేవు. ఈ ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్నేహితులంతా విజయవాడకు చెందిన వాళ్ళు. అభి, సురేంద్ర, దినకర్ అనేవాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసినట్లుగా మాకు తెలుస్తుంది. గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి ఉన్నాడు. ఆ యొక్క స్నేహితులు ఇక్కడ పార్టిసిపేట్ చేశారని తెలుసు.